హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసేయండి పార్ట్ 2. ఇదే అయితే కర్ణాటక బార్డర్ అన్నమాట. వెల్కమ్ టు కర్ణాటక. మదనపల్లి నుంచి ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్కి అయితే కరెక్ట్ 100 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా ఫైనల్గా చిక్బల్లాపూర్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. జనాలు ఉన్నారు, మామూలు జనాలు కాదు. చూడండి, నేను లాంగ్ వీడియో నుంచే తీస్తా ఉన్నా. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనాలు అనమాట. 3 అవర్స్ తర్వాత చాలా ఓపిక్గా స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బాగా మేము వెళ్ళేసరికి సన్సెట్ అన్నమాట. ఇంక బాగా ఒక పక్క ఎండ పడతా ఉంది, ఒక పక్క జనాలు. నిజం చెప్పాలంటే నేనైతే ఇంత రష్ ఉంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా శివాలయం రోజు, శివరాత్రి రోజు ఎక్కడైనా ఉంటారనుకున్నా కానీ మరి ఇంత రష్గా ఉంటారని అయితే అస్సలు ఊహించలేదు నేనైతే. మేము వెళ్ళిన టయానికి లోపల ఉండే చిన్న గుడి అయితే క్లోజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఆ పక్కన ఉన్న షాప్స్ అవి ఇవి అయితే చూస్తూ మేము అక్కడే ఉండిపోయాము. తర్వాత టెంపుల్లోకి వెళ్ళి నైట్ లైటింగ్ షో చూడొచ్చు అని చెప్పి మళ్ళీ క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ పూజ సామాన్ తీసుకొని లోపల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాడు శివయ్య. అలా మేము పూజ చేసుకొని బయట టెంకాయ కొట్టేసి బయట దీపాలు పెడతా ఉంటే ఇంకా అక్కడ దీపాలు పెట్టేసి ఇంకా మళ్ళీ బయటకు అయితే వచ్చాము. అలా లాంగ్ నుంచి ఒక వీడియో తీసుకొని ఆ క్లిక్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. నేను సెల్ఫీ స్టిక్ తో వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైము. అలా ఇంకా ఇటు సైడ్ షాపింగ్ ఏరియా ఉంటే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా సైడ్ కార్ పెట్టేసి అలా కొద్దిసేపు షాపింగ్ చేసామన్నమాట. మనం వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. నైట్ 7:30కి అంతా లైటింగ్ షో అయితే స్టార్ట్ చేశారు. చూడండి, నాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదు, అంత బాగా అనిపించింది. అందులో నేను ఇలాంటివి చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అలా శివయ్యని మనస్ఫూర్తిగా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మదనపల్లికి.